ఇక్కడ వచ్చేసేసి శ్రీనివాసరావు గారు అనేసి ఒక 20 ఎకరాల్లో అర్కా కిరణ్ అనేసి, అర్కా కిరణ్ అనేది IIHR రూపొందించిన ఇది జామకాయల్లో హై ఈల్డింగ్ వెరైటీ. సో ఇది వచ్చేసి అర్కా కిరణ్లో ఏమంటే ప్రాముఖ్యత, దీంట్లో దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది. 22,000 మొక్కలు ನಾವು ఒక ఎకరంలో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 20 ఎకరాల్లో ఇతను సాగు చేస్తున్నారు. సో ఇతనికి వచ్చేసేసి చాలా బాగా పంట వస్తూ ఉంది. ఫస్ట్ మొదటి సంవత్సరంలోనే 5 టన్నులు ఎవరికి దిగుబడికి వచ్చింది. రెండవ సంవత్సరంలో 10 టన్నుల నుండి 15 టన్నుల వరకు వస్తుంది అనేసి ఈయన ఆశిస్తూ ఉన్నారు. ఇతనికి వచ్చేసేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్లో ఏమేమి చేయాలి అనేసి మేము చెప్పినాము, అదంతా వేస్తున్నాడు. యాక్చువల్గా మోస్ట్లీ సేంద్రియ పద్ధతుల్లో ఇతను సాగు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చేస్తూ ఉండేది ఏమంటే, ఇక్కడ ప్రతిసారి నులి పురుగు తెగులు రాకుండా దీనికి బయోపెస్టిసైడ్స్ ఉపయోగిస్తారు. ఈ బయోపెస్టిసైడ్స్ ఎట్లా ఉపయోగిస్తున్నారంటే, వేపపిండి లేదంటే వర్మీ కంపోస్ట్, ఫార్మాడ్ మెన్యూరు, పశువుల ఎరువు అంటాము, దీంట్లో ఇది అభివృద్ధి చేస్తున్నారు. యాక్చువల్గా ఈ 1 టన్ను వేపపిండిలో 2 కేజీలు ట్రైకోడర్మా, 2 కేజీ సూడోమోనాస్, 2 కేజీ బ్యాసిలోమైసిస్, 2 కేజీలు ఆల్రౌండర్ అనేసి అతను మిక్స్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది కూడా IIHR ఇన్నోవేషన్. AMC అనేసి అర్కా మైక్రోబియల్ కన్సార్టియం అనేసి ఇది ఒక IIHR ఇన్నోవేషన్. ఎంత మిక్స్ చేసుకొని దీంట్లో అభివృద్ధి చేసుకొని ఇది మొక్కలకు వేస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. యాక్చువల్గా దీన్ని వచ్చేసి వేపపిండి ఈ వేపపిండిలో ట్రైకోడర్మా, సూడోమోనాస్ మిక్స్ చేసింది కషాయం తయారు చేస్తున్నారు. వేపపిండి కషాయం ఎట్లా చేస్తారంటే, 20 కేజీలు వేపపిండి తీసుకొని 200 లీటర్లో మిక్స్ చేసేసి 2 రోజుల తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసి డ్రిప్ ద్వారా పంపిస్తూ ఉన్నారు. లేదంటే దీన్ని స్ప్రే కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. దీంట్లో వచ్చేసి మైక్రోన్యూట్రియంట్ స్పెషల్స్, IIHRలో మైక్రోన్యూట్రియంట్ స్పెషల్స్ ఉన్నాయి, అది స్ప్రే చేస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్క నెలకు యాక్చువల్గా ఈ సేంద్రియ పద్ధతులంతా ప్రతి ఒక్కటి వేపపిండి వేయడము, తర్వాత పశువుల ఎరువులు వేయడము, ఇదంతా వర్మి కంపోస్ట్ వేయడము, ఇదంతా వేస్తాను. యాక్చువల్గా ఇట్లా వేయడం వలన ఈ నులి పురుగు, ఈ విల్ట్ తగ్గిపోయి, ఈ వేరు తెగులు తగ్గిపోయి ఇతనికి బాగా దిగుబడి వస్తూ ఉంది. దీంట్లో ఇంకోటి ఏమంటే, విషపూరిత ఆహారము, విషపూరిత జామకాయలు చాలా మంది ఇప్పుడు మనము పండిస్తా ఉన్నారు రైతులు. ఇవి సాగు చేస్తున్నప్పుడు ఈ సేంద్రియ విధానాలు, జీవామృత, పంచకవ్యాల్లో ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ మిక్స్ చేసుకొని డ్రిప్ ద్వారా పంపిస్తూ ఉంటే దీంట్లో మొక్క దిగుబడి బాగుంటుంది, తర్వాత డెవలప్మెంట్ బాగుంటుంది, సాయిల్ హెల్త్ బాగుంటుంది, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఈ వాటర్ పొల్యూషన్ ఇదంతా తగ్గిపోతుంది. సో అట్లా భారతీయ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుండి మేము ఇక్కడ ఈ అర్కా కిరణ్ అనేసి విజయవాడలో చాలా మంది రైతులు వేస్తున్నారు. చాలా మంది రైతులు దీంతో చాలా లాభము వస్తూ ఉంది అనేసి చెప్తా ఉన్నారు. తర్వాత మేము వచ్చేసి ప్రతి ఒక్క రైతులకు చెప్పేదేమంటే, ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిలోమైసిస్, AMC, ఈ అర్కా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనేసేసి వేపపిండిలో వేసుకొని ఒక 2 కేజీల నుండి 1000 కేజీలు తయారు చేసుకోవచ్చు మీరు. అది మీరు ప్రతిసారి ఉపయోగించాలి. రైతులు ముఖ్యంగా నేను చెప్పేదేమంటే, వేపపిండి అయినా కానీ, వర్మి కంపోస్ట్ అయినా కానీ, ఈ పశువుల ఎరువులు కానీ అట్లే వేయకూడదు భూమికి. దీంట్లో కంపల్సరీగా ఖచ్చితంగా ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిలోమైసిస్ మిక్స్ చేసుకొని అభివృద్ధి చేసుకొని ఒక 20 రోజుల తర్వాత మనము భూమికి వేస్తూ ఉండాలి, పంటకు వేస్తూ ఉండాలి. అప్పుడే మంచి లాభదాయకంగా ఉంటుంది. కాయల స్పెషాలిటీ ఏంటండి? ఈ కాయల స్పెషాలిటీ వచ్చేసేసి ఇది వచ్చేసి ఒక్క మొక్కకు 5 నుండి 10 కేజీలు ఒకటి ఉంటుంది. ఒక కాయ వచ్చేసేసి 100 గ్రాముల నుండి 250 గ్రాములు ఉంటుంది. దీంట్లో పింక్ ఫ్లెష్ అంటాం. యాక్చువల్గా ఈ పింక్ ఫ్లెష్లో వచ్చేసేసి షుగర్ పేషెంట్స్కు ఇది చాలా బాగా ఉపయోగం అవుతుంది. తర్వాత దీంట్లో ఉండే జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇది జామకాయల బార్ అంటాము, గోవా బార్స్ అంటాం. యాక్చువల్గా దాంట్లో అది తయారు చేసుకోవచ్చు. తర్వాత బీవరేజెస్ దీంట్లో తయారు చేస్తూ ఉండొచ్చు. యాక్చువల్గా దీంట్లో స్పెషాలిటీ అర్కా కిరణ్ అనేది ప్రాసెసింగ్ కోసము చాలా ఉపయోగపడుతుంది.